హాయ్ అండి. దోస రుబ్బుతో ఈవినింగ్ స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ స్నాక్స్ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక దోస రుబ్బులో ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు మైదా వేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఆ తర్వాత చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వాము వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. చిటికెడు వంట సోడా కూడా వేసుకొని ఇలా ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వనివ్వాలండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయితేనే మనకు ఏదన్నా బాగా పొంగుతాయండి. ఇలా బాగా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా బోండాలాగా వేసుకుంటే బాగా పొంగుతాయండి. చూడండి మీరే ఎంత బాగా పొంగుతాయో. స్నాక్స్ కూడా చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. లోపల లోపల సాఫ్ట్గా, బయట క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే మన